తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ స్థానంలో రానున్నారు. రాజకుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. 1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018 నుంచి 23 మధ్య ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వర్తించారు. కాగా తెలంగాణతో పాటు దేశంలోని 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. మరో 3 రాష్ట్రాల గవర్నర్లను వేరే రాష్ట్రాలకు బదిలీ చేశారు. రాజస్థాన్ కు హరిబాబు కిషన్ రావు బాగ్డే, సిక్కిం కు ఓం ప్రకాష్ మాథుర్, జార్ఖండ్ కు సంతోష్ కుమార్ గాంగ్వార్, రమెన్ దేఖా ఛత్తీస్గఢ్, సిహెచ్ విజయ్ శంకర్ మేఘాలయాలను గవర్నర్లుగా నియమించింది. కాగా ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా తెలంగాణ అదనపు బాధ్యతలతో ఉన్న సిపి రాధాకృష్ణన్ను మహారాష్ట్ర గవర్నర్గా పంపారు. అస్సోం గవర్నర్ గులాబ్ చంద్ కఠారియాను పంజాబ్ గవర్నర్గా, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించారు. సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సోం గవర్నర్గా పంపుతూ మణిపూర్ అదనపు బాధ్యతలు అప్పగించారు.